తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ అంతర్జాతీయ హంగులతో ఇయాల రేపు సమ్మిట్ ముస్తాబైన ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యమంట. సో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించనున్న గవర్నర్ అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖుల ప్రసంగాలు. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, ప్రత్యేక ఆకర్షణగా మూసి పునరుజ్జీవం స్టాల్, కొమ్ము కోయ ఒగ్గుడోలు పేరిని శివతాండవం ప్రదర్శనలను నోరూరించనున్న హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చిపులుసు, అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు, పోచంపల్లి ఇక్కత్ శాల్వలు అని చెప్పేసి కూడా మరి ఈ రోజైతే 1:30 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా ఈ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ప్రారంభించనున్నారు. దాదాపు 44 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సంస్థలు కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. సో చాలా పెట్టుబడి. ఒక్కసారి గ్లోబల్ సమ్మిట్ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ సమ్మిట్, గ్లోబల్ అంటే ప్రపంచం, సమ్మిట్ అంటే ఒక సమూహం మాట్లాడుకునే చర్చ, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేటువంటి చర్చ గ్లోబల్ సమ్మిట్. ఇది తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం అంటే 2047 రైజింగ్ తెలంగాణ, $3 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణలో సృష్టించేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్. సరే, ఇది వ్యూహం బాగానే ఉంది, మంచి పనే, సక్సెస్ అయితే మంచి పని. అవును, కానీ దీన్ని సక్సెస్ చేసేటట్టు ఈ రూపురేఖలు ఉన్నాయా, అసలు రేవంత్ రెడ్డితో అవుతుందా కాదా అనేది చూసుకుందాం. తెలంగాణలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రావడానికి 6 గ్యారెంటీలు. ఫస్ట్ ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు, ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తే ఓట్లేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. మరి ఈ 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు చేసిరు? తులం బంగారం అన్నారు, ఇంటికో స్కూటీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2500 అన్నారు. ఇవేవి లేవు. ఇవన్నీ ప్రజలు మర్చిపోవాలి, ఇవన్నీ కూడా అడగొద్దు. ఇవన్నీ నుంచి బయట పడాలంటే, ఇవన్నీ నుంచి ఆలోచనలు బయట తేవాలంటే కొత్తది పట్టుకోవాలి. దీనికంటే ముందు మూసి పునరుజ్జీవనం, మూసి మొత్తం మురికి కడుగుతాం. ఇంతకుముందుకు ఆడ డల్లాసులు ఎట్లుండే, అక్కడ అంతా ఎట్లుండే, మొత్తం మంత్రులంతా ఆడికి పోయి చూసి ఆడెట్లుందో ఇక్కడ అట్లా చేస్తాం అని చెప్పేసి పేదోళ్ళ ఇల్లు, దాని పక్కన ఉన్న పేదోళ్ళందరూ ఇల్లు కూడా కొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసాడు. దాని తర్వాత హైడ్రా, మొత్తం హైదరాబాద్లో మొత్తం చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి, నాలాలన్నీ కబ్జాలు అయిపోయినాయి, అందరు ఇల్లులు కట్టుకున్నారు అని చెప్పేసి అవన్నిటిని కూలగొట్టి మళ్ళీ పేదలను అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఈ మూసి ఎటుపోయింది, ఈ హైడ్రా ఎటుపోయింది. దీంతో పాటుగా ఈ ఫార్ములా కేసు, తర్వాత కాళేశ్వరం, ఇట్లా ఇవన్నీ ఎంక్వైరీలు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లు తిన్నది, ఇన్ని కోట్లు తిన్నది అని చెప్పేసి ఇవన్నీ ఎంక్వైరీలు. ఇప్పుడు ఇవేమి లేవు. ఇది పోయింది, ఇగో ఇప్పుడు కొత్తగా 2 ఏళ్ళు అవుతుంది, తెర మీద తీసుకొచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది. దీనికి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే కనీసం 40 దేశాల నుంచి ఇతరత్ర పెద్దలు వస్తారు. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు హైటెక్ సిటీలను, గచ్చిబౌలిలను పెడితే వాళ్ళకు కూడా అబ్బా సిటీ ఎంత అద్భుతంగా ఉంది, ఏం కట్టడాలు ఉన్నాయి, ఎంత డెవలప్ అయింది అనేది కానొస్తుంది. కానీ తీసుకుపోయి ఎన్నో అడవిలో పెట్టిండు. అడవిలో ఇప్పుడు గుడిసెలు వేయాలి, టెంట్లు వేయాలి. ఈ గుడిసెలకు టెంట్లకే దగ్గర 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 100 కోట్లు. ఈ 100 కోట్ల సొమ్ము ఇవ్వాలి ప్రజలది. 100 కోట్ల సొమ్ము ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం ఖర్చు చేస్తారు. ఇంతకుముందుకు అందర పోటీకి 150 కోట్లు. ఈ గుడిసెలు ఎత్తానికి, టెంట్లు ఎత్తానికే 100 కోట్లు. ఇప్పుడు హైదరాబాద్లో ఇటువంటి వేదికలను ఏర్పాటు చేసుకున్న దీనికి ఎంత, 5,000 మంది వస్తారు అనుకుందాం. 5,000 మందికి 3,000 మంది పోలీసులు 3,000 మంది. అంటే మనిషికొకలాగా చూడు, ఇంత మందిని ఇబ్బంది పెడుతూ రేవంత్ రెడ్డి 2047 గురించి కలలుగా అంటుండు. అప్పటిదాకా ఈయన ఉంటాడో, ఇంకోళ్ళు వస్తారో, ఇంకేమవుతుందో తెలియదు. కానీ ఇంతకుముందుకు చేసిన వాళ్ళు అంతా ఏమయ్యారో తెలియదు. కానీ ఇది ఒక కొత్త రాగం, కొత్త పాట, ఫ్యూచర్ సిటీ. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్.
6 గ్యారెంటీల గురించి అడగొద్దు, మూసి పునరుజ్జీవం గురించి అడగొద్దు, హైడ్రా గురించి అడగొద్దు, దేని గురించి అడగొద్దు. మనకు కొత్త రాజధాని వస్తుందని చెప్పేసి దాని గురించి ఇక దీని గురించి మాట్లాడుకోవాలి, దీని గురించే కలలుగా అంటుండాలి. కలలుగా అనుకుంటే జనాలు ఆ విధంగా బతకాలన్నట్టు. ఇంకోటి దీనికి గ్లోబల్ సమ్మిట్ కు ఇతర దేశాల పెద్దలు కంపెనీలు వస్తున్నారంటే ఓకే, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారంట. ఓకే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి వాళ్ళని తీసుకుపోతారు కదా. ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు? ఏముండదు, స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అంతే. సో దీనికోసం ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.